రెడీనా? రిటైర్డ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలు, జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఇలా ముఖ్యమంత్రి అవడానికి కారణం కేసీఆర్. తెలంగాణ పోరాటం చేసి తెచ్చిన తెలంగాణలో తెలంగాణ సింహాసనం మీద నువ్వు కూర్చోబెట్టింది కేసీఆర్ అని గౌరవం కూడా లేకుండా, నీ ఆనువాలు లేకుండా చేస్తా, నీ మాట లేకుండా చేస్తా, మొత్తం ఇక్కడ కనిపించకుండా చేస్తా అని చెప్పి ఒక దుర్మార్గమైన మాట. ఒక ముఖ్యమంత్రిగా కాకుండా నువ్వు చేస్తే ఎవడేం కాదు, ఆ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చేస్తేనే జరుగుతుంది, కానీ నువ్వు చేస్తే మాత్రం ఏది జరగదు. నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ జీవితంలో అనుకోలేదు, అయినా ముఖ్యమంత్రి సంతోషపడు. కానీ నోటికి వచ్చిన మాటలు ఎన్నింటని వాగ్దానం ఇచ్చిన వాగ్దానాలు ఒకటి కూడా నెరవేర్చకనే ఎక్కడ పోతే 6,000 కోట్లు, 60,000 కోట్లు, 6 లక్షల కోట్లు ఇదే ఇచ్చుకుంటే వాగ్దానం చేసుకున్న ఒక రూపాయి నీ దగ్గర లేదు. రైతులకు ఇచ్చినందుకు రూపాయి లేదు, రైతులకు రుణమాఫీ ఇస్తాను లేదు, రైతు బంధిస్తాను లేదు నీ దగ్గర. అలా మహిళలందరినీ కూడా లక్షాధికారులను చేస్తా, కోటేశ్వరులను చేస్తా అని చెప్పి ఇచ్చే 2,500 రూపాయలు ఇస్తాన మాట మీద నువ్వు ఇప్పటికీ 2,500 ఇస్తే చాలంటున్నావు. కోటేశ్వరులు చేయాలని ఎవరు అనుకుంటలేరు. నువ్వు ఏవైతే వాగ్దానం చేసినావో అవి ఇవని చెప్తున్నావు మహిళలు కూడా. అటువంటి కాకుండా నోటికి వచ్చిన మాటలు మాట్లాడు, నోటికి వచ్చిన వాగ్దానాలు చేసు. పర్సనల్గా ఇది దీంట్లో మద్యానికి ఇలా అధ్యక్షుడు అని చెప్పి మాట్లాడతాడు. తెలంగాణలో మద్యదారులు లేరు. ఇవాళ ఇప్పుడు నువ్వు గదే మద్యం మీద బతకడానికి కోసం రేట్లు వేస్తున్నావు, షాపులు వేస్తున్నావు, అన్ని వేస్తున్నావు, మా మద్యంతోనే బతకదని చెప్పి పర్సనల్ అటాక్స్. ఎవరి సొంతం వాళ్ళు మద్యం తాగుతారు, సిగరెట్ తాగుతారు, ఎవరి ఇష్టం వాళ్ళది. దానికి నువ్వు ఏదో నీతివంతులు లెక్క. నీ నీతి ఏమున్నదో నేను చెప్పుకో. నువ్వు ఎంత నీతివంతులు, నువ్వు నీ చరిత్ర తీస్తే ఏర్పడదా? రోడ్ల మీద తిరిగి బతికినోడు నువ్వు ఇలా మాట్లాడి ఇలా చేసేటటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు నువ్వు ఉండి తెలంగాణ కోసం ఒక్కనాడు కూడా జై తెలంగాణ జెండా పట్టుకోలేదు, చేయను. నువ్వు ఇలా తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలా నీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు. దాన్ని మేము జగిత్యాల జిల్లా తరఫున, జగిత్యాల జిల్లా ప్రజల తరఫున, పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఇటువంటి పిచ్చి మాటలు బంద్ చేయి. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు, అంతేగాని నోటికి వచ్చిన మాట మాట్లాడతా ఎట్లా నేను నన్ను ఎవరేమన్నారని చెప్పి. ఎందుకంటే పోలీసు యంత్రాంగం మీ చేతుల్లో ఉన్నది. నువ్వు చేసిన ఎవరైనా చేస్తున్నావో అందరికీ ఇలా వివరాడెత్తుడని చెప్పి 34 గంటలకు అరెస్ట్ చేసి ముఖ్య నాయకులను. మేమన్నా పిచ్చోళ్ళం నీతిగా? మేము మీ దగ్గర అనుకునేది లేదు. ప్రజలే గమనిస్తున్నారు. ప్రజలే ఇవ్వాలని బుద్ధి చెప్పడానికి సిద్ధమైంది కనుక మేము చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల బుద్ధి చెప్తాను తొందరలో పట్టే. నీ ఆన్వాళ్ళు లేకుండా నీ ఆన్వాళ్ళు లేకుండా చేస్తాం. నీ పేరు ఎక్కడ కూడా మన ముందు భవిష్యత్తులో కనిపించకుండా చేస్తేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి నువ్వు తయారు అని చెప్పి హెచ్చరిస్తున్నావు. పిచ్చి మాటలు బంద్ అయ్యి ఏవి ఇచ్చినా వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి జగిత్యాల పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. సో జిల్లా అధ్యక్షుల వారికి, జడ్పీ మా చైర్మన్ గారికి, మా ఎమ్మెల్యే గారికి, సహచరులకు, మా అందరికీ పత్రికకు నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సర పరిపాలన అయిపోతుందని చెప్పని వారోత్సవాల పేరు మీద ప్రజల్లోకి వస్తుంది. నిన్న వరంగల్ జిల్లాలో, నేడు సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను పరిశీలించినట్టయితే అనుభవం లేనటువంటి పరిపాలనలో ఉన్న వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా కనబడుతున్నాడు. అనుభవ రాహిత్యం వల్ల రాష్ట్ర సంపదను సృష్టించలేక, ఆదాయ మార్గాలకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళలేక, ఎన్నికలు వచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి సమర్థత లేనటువంటి స్పష్టంగా కనబడడం వల్లనే
దాన్ని కప్పుకోవడానికి కొరకే పెద్దలు కేసీఆర్ గారిని భారతదేశ రాజకీయ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఒక చుక్క రక్తం పడకుండా, ఒకరికి ఇబ్బంది జరగకుండా జాతీయ స్థాయిలో ఉద్యమం నిర్మించి పార్లమెంట్లో చట్టాన్ని చేర్చి తెలంగాణ సాధించిన తెలంగాణలో పునర్నిర్మాణ కార్యక్రమాల పేరు మీద కాళేశ్వరం లాంటి అద్భుతమైనటువంటి కట్టడాలను, మిషన్ భగీరథ లాంటి త్రాగునీటి సౌకర్యాన్ని, పరిపాలన సంస్కరణలను హైదరాబాద్ నగరంలో ఇవాళ ఒక చారిత్రకమైనటువంటి హైదరాబాద్ నగరానికి మరింత ముందుకెళ్లే విధంగా రాష్ట్ర సచివాలయం కానీ, అదేవిధంగా అమరవీరుల అమరజ్యోతి కార్యక్రమమే కానీ అనేకమైన కార్యక్రమాలతో భారతదేశంలో ఉండేటువంటి అందరి దృష్టి ఆకర్షించిన విధంగా పరిపాలన చేసి చూపించిండు, ప్రజలకు పంచిపెట్టిండు, అద్భుతమైన కార్యక్రమాలతో ముందుకెళ్ళిండు. 2 సార్లు ప్రభుత్వ అవకాశం ఇచ్చారు అనే ఆలోచనతో ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఇస్తే వచ్చినటువంటి నాయకత్వం, మీ నాయకత్వం పరిపాలన సరిగా లేకపోవడం వల్ల, మీరు ఇచ్చినటువంటి 6 హామీలు అమలు చేసేటువంటి శక్తి మీరు లేకపోవడం వల్ల 420 హామీలు ఇచ్చినటువంటి వాటన్నింటినీ చేసే శక్తిహీనత మీరు ఉంది కనుకనే ఇలా పెద్దలు కేసీఆర్ గారు మీరు దూషిస్తున్నట్టుగా భావిస్తున్నాం. వారు ఎంత దూషిస్తున్నా కానీ అవి తిట్లు మాకు దీవెనలు అవుతాయి. ఆ తిట్ల వల్ల ప్రజలలో రోజు మీకు చులకన ఏర్పడుతుంది, మీరంటే అగౌరవం ఏర్పడుతుంది, మీకు ఎలాంటి విలువ పెరగడం లేదు. ఏ రాష్ట్రానికి కానీ ఏ దేశానికి వెళ్ళినా కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే చెప్పుకునేటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ఉంది. ఆ విషయం అర్థం చేసుకొని ఇప్పటికైనా అటువంటి దూషణలు మానండి, ప్రజల ప్రేమాదరణలు పొందండి, మంచి సుపరిపాలన చేయండి, సంపద సృష్టించండి, ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి. ఆ విధమైనటువంటి కార్యక్రమంతో ముందుకెళ్ళాలి. కానీ మీ అసమర్థత కప్పుకోవడానికి అన్యాయంగా కేసీఆర్ గారిని, కేసీఆర్ నాయకత్వంలో ఉండే నాయకులను తిట్టినట్టయితే మీకు పుట్టగతులు ఉండవని చెప్పని ప్రజాకోర్టులో శిక్ష పడడం ఖాయమని చెప్పి తెలియజేస్తుంది. పుట్టగతలు ఇప్పుడు ఊర్లోకి వచ్చినప్పుడు ఏముందంటే తిప్పనపేట గ్రామం ముప్పాల చెరువు ఉంటుంది. ఆ చెరువులోకి వచ్చినప్పుడు ఆ చెరువులో బియ్యం పోసినాం, బియ్యం తూము కింద మంట పెట్టినాం, ఉడికిన తర్వాత అందరం తింటామని. అంటే అలా అన్నం వండేది లేదు, ఎవరికి ఇచ్చేది లేదు అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఉంది. 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రజల ముందుకు వచ్చి కుర్చీలో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి 6 గ్యారంటీలు అమలు చేసుడు పక్కన పెట్టి ఇవాళ కేవలం కేసీఆర్ గారి ఫ్యామిలీ, కేటీఆర్ గారి మీద దృష్టి పెట్టి ప్రజాపాలనను మరి పడికేసే విధంగా, ప్రజల యొక్క దృష్టి మరల్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారే తప్ప ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టలేదు. కేవలం ఇలా కాలయాపన చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారిని తిట్టుకుంటా ఇటు కులగణన అని చెప్పేసి ఒకటి చెప్పారు. అది ఎక్కడ కూడా ప్రజల్లో మరి అనుమానాలను రేకెత్తించే విధంగా ఉన్నదే తప్ప ఏ ఒక్కటి కూడా ఇవాళ అమలు చేయకుండా మీరు ఈ విధంగా కేసీఆర్ గారిని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారి చరిత్రను మారడం మీరు కాదు కదా, మీ వల్ల, మీ జేజమ్మ వల్ల కూడా కాదని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది మంచిది కాదు. మంచి పరిపాలన అందించి ప్రజల యొక్క మరి వాళ్ళ యొక్క మెప్పును పొందే విధంగా మీరు పరిపాలన చేయాలని చెప్పేసి ఇవాళ మహిళల పక్షాన పెద్దలు విద్యాసాగరరావు గారు అన్నట్టు కోటీశ్వర్లు వేస్తారట, 1 కోటి మంది కోటీశ్వర్లు వేస్తారట. కోటీశ్వర్లు కాదు, మీరు ఇస్తారని చెప్పేసి ఇచ్చినటువంటి 2500 ఇవ్వండి మా మహిళలకు. మా మహిళా తల్లులందరూ కూడా మీడియా ద్వారా మరి చూడాలి, గమనించాలి. ఒక్కసారి కోటీశ్వర్లు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మన మహిళా తల్లులందరూ కూడా మరి ఏ ఊరికి కాంగ్రెస్ నాయకులు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ 2500 ఇచ్చి మాట్లాడాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నామని తెలియజేస్తాం. సందర్భంలో రామనామ జపం ఎట్లయితే చేస్తారో అట్లా కేసీఆర్ గారిని తలవకుండా ఒక క్షణం కూడా నిద్రపోతలేడు రేవంత్ రెడ్డి గారు. ఆనవాళ్ళు లేకుండా చేస్తా, తొక్కేస్తా, అడ్రస్ లేకుండా చేస్తా అనేది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటిదాకా పెద్దలు చాలామంది మాట్లాడినారు. అసలు మీ ఆనవాళ్ళే టీఆర్ఎస్ పార్టీ నుంచి స్టార్ట్ అయినాయి, అది గమనించాలి. ఫస్ట్ ఎవరి ఆనవాళ్ళు లేకుండా చరిత్ర, కేసీఆర్ గారు అంటే ఒక చరిత్ర సృష్టించింది. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ గారు చావునట్లకు పోయి సుదీర్ఘమైన పోరాటాలు చేసి ఒక
అహింసాయుతమైనటువంటి పోరాటాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్ చేసినటువంటి కేసీఆర్ని పట్టుకొని వారిని ఎటుబడితే అటు ఏది పడితే అది మాట్లాడడం రేవంత్ రెడ్డికి సబబు కాదు. ఒక చాతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం ఇవ్వాలి, అసమర్థ సీఎం. చాతగానోడికి మాటలు ఎక్కువ, బూతులు ఎక్కువ, మాట్లాడితే బూతులు వస్తాయి. చాతగానోడు ఏం చేస్తాడు, ఏదైనా కొట్టాడుకోవాలని ఏదైనా పని చేయాలన్నా కూడా మన నోట్లో బూతులు వస్తాయి. కొట్టాడ చాతగానోడికి బూతులు వస్తాయి. అట్లనే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమం ఇవాళ పోయిన ఇదే నవంబర్ మాసంలో మరి ఏకకాలంలో రుణమాఫీ అన్నట్టు ఇప్పటి వరకు రుణమాఫీ. రైతు భరోసా ఇప్పుడు రైతు బంధు ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చేది 10,000 తీసుకుంటే మా సర్కార్ని గెలిపియండి 15,000 ఇస్తానన్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తే మమ్మల్ని గెలిపియండి, మేము తులం బంగారం అడిషనల్గా ఇస్తామని చెప్పిండు. ఒక్కటన్నా నీ ప్రభుత్వం వచ్చినాక 11 నెలల ఒక్క సంక్షేమ పథకం అన్న నువ్వు చెప్పింది జరిగిందా? బస్తో సహా బస్సు కూడా అంతకుముందు 20 బస్సులు ఉంటే ఇలా 10 బస్సులు నడుపుతాను. అంటే నేను అడిగేది రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు ఏవైతే హామీ ఇచ్చినావో, దొంగ హామీలు, అబద్ధాల హామీలు ఏవైతే ఇచ్చినావో అది ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చకుండా సిగ్గు లేకుండా ఇంకా కేసీఆర్ గారిని వారి మీద మాట్లాడుతూ ఉన్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే, చేతనైతే ఈ యొక్క 2,500 మహిళల ₹1,00,00,000 ఇచ్చిన కాదు ఇప్పటిదాకా మా సోదరు పని చెప్పినట్టు కూడా 2,500 ఇయ్యి నీకు దమ్ముంటే, తులం బంగారం ఇయ్యి నీకు దమ్ముంటే, రైతు భరోసా ఇయ్యి నీకు దమ్ముంటే, మా స్కూటీలు దమ్ముంటే, అట్లా కాకుండా మరి డిసెంబర్ వరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. నీ చాదరైతే గజ్జేసి చూపారు. కానీ కేసీఆర్ గారిని పట్టుకొని, కేటీఆర్ గారిని పట్టుకొని, హరీష్ గారిని పట్టుకొని ఎప్పుడు ఇవే మాటలు. ఇవాళ ఇదే వేములవాడ రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టు పెట్టాం 2 లక్షల రుణమాఫీ మరి ఇచ్చినవా? ఇలా వేములవాడ రాజానే నీ సంగతి చూడాలి. వాస్తవం మొన్ననే హరీష్ అని వచ్చి చెప్పాడు, ఆయన క్షమించు అని హరీష్ అని అడిగాడు. స్వామి క్షమించిండా, భవిష్యత్తులో చూస్తాడా ఏందో జరుగుతుంది. ఇవాళ నిజంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు దర్శనం అయిపోయిందో కాలేదు, కానీ ఇదే వేములవాడ క్షేత్రంలో చెంపలు వేసుకోవాలి. నువ్వు తప్పైంది నాది అని చెంపలు వేసుకొని, తప్పైంది స్వామి, నేను నీ సాక్షిగా నీ మీద ఒట్టు పెట్టి చెప్పినా నాది తప్పైంది, నాకు క్షమించు, నేను చేయలేకపోయినా, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నేను అమలు చేయలేకపోయినా నన్ను క్షమించు స్వామి అని అలా ఇదే రేవంత్ రెడ్డి గారు ఆడ చెప్పాలి ప్రజల. పొద్దున లేస్తే రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కవిత గారిని కలుసుకోకపోతే ఆయనకు మర్శన పడతలేదు. పొద్దున లేవగానే మొత్తం బీఆర్ఎస్ పైన పడుతున్నాడు. ఎందుకు? ఆయనను రేపు నేను ఉనికి కోల్పోతానేమో అంటే పొద్దున లేవగానే కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ముందు నువ్వు అమలు చేయి, ప్రజా వ్యతిరేక పరిపాలన నువ్వు చేస్తున్నావు, ఇచ్చిన హామీలు మర్చిపోతున్నావు, ముందు అవి అమలు చేసి మాట్లాడు అని చెప్పేసి ఎప్పుడైతే అడుగుతున్నారో, అది గుర్తు చేస్తున్నారో, ఆ గుర్తు చేస్తున్నటువంటిది ఆయన చేస్తున్నటువంటి తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ఆయనకు మింగుడు పడాలి. అంటే ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండొద్దు, నిలదీసే వాళ్ళు ఉండొద్దు, నేను ఏం చేస్తే అదే నడవాలి అనేటువంటి పద్ధతిలో రేవంత్ రెడ్డి నోటికి ఏదొస్తుందే మాట్లాడుతున్నారు. ఆయనకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసుడు పక్కకు పోయి దాన్ని పక్కదారి పట్టియడానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైనటువంటి పార్టీ, ఉద్యమ పార్టీ, ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు అంటే దగ్గరగా మా పేదల సమస్యలు పట్టించుకునే పార్టీ అనేది వాళ్ళకు తెలుసు. కాబట్టి మళ్ళా వీళ్ళని తిట్టకపోతే, వీళ్ళని బదనం చేయకపోతే రేపు నా పదవికే ఎసరు వస్తుందేమో, ప్రజలు నాకు దూరం అవుతారేమో అనే దాంతో ఏది పడితే అదే మాట్లాడతారు. ఇందాకనే అన్న చెప్పారు,
పేగులు మెడకేసుకుంటానడు కానీ కళ్ళ గుడ్లు తీస్తానడం కానీ కింద పడేసి తొక్కుతానడం కానీ ఎవరిని దొక్కుతావు? నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు? ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రివా లేకుంటే గల్లీదాదవా? ఒక గుండా రౌడీ ఇలాగా మాట్లాడి ఇవాళ ఏం తెలంగాణ ప్రజలకు ఏం నేర్పియదలుచుకున్నాం, ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం? నువ్వు చేసేటువంటి ప్రతి పని కానివ్వండి, నువ్వు మాట్లాడేటువంటి ప్రతిదీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు బిడ్డ. జాగ్రత్త, కొద్దిగా ఆ నాలుకకు ఆ టంగ్ అనేది జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే మంచిది. ప్రజలు నేను క్షమించరు, నేను చూస్తున్నారు. ఖచ్చితంగా రేపు రాబో రోజులలో నీకు చుక్కలు ఎదురైతాయి. ఖబర్దారు రేవంత్ రెడ్డి, జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తాను.